హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఓల్డ్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. మీకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలామంది అడుగుతున్నారు కదండి ఒకే వీడియోలో. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం లైనింగ్ అనేది కాటన్ తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. లైనింగ్ ఎప్పుడు కూడా మనం తడిపి ఆరబెట్టిన క్లాత్ని తీసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ అయిన తర్వాత షింక్ అయిపోతుంది వాష్ చేసినప్పుడు. కాబట్టి తడిపి ఆరబెట్టాక మనం క్రాస్లు అనేవి జస్ట్ కొంచెం లాక్కొని మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పక్కన పెట్టుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. మనకు హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇది. మనకి డిజైన్ అంతా కూడా హాఫ్ హ్యాండ్స్కి వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా చూసుకోండి. కింద ఎడ్జెస్ అనేవి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, నడుము లూజు. బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని లూజ్ తీసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ లూజ్ ఒకటే తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుని పొడవు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి చంక భాగానికి పైకి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని కింద డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా డీప్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది మెడభాగం అనేది బాగా పెద్దగా ఉంది, తగ్గించి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద కూడా కొంచెం పొడవు పెంచుతున్నాను. డీప్ అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మనం షోల్డర్ లూజ్ తీసుకోవాలి. అంటే మెడభాగానికి లూజ్ తీసుకోవాలి. ఇది నెక్ అనేది మోడల్గా ఉంది కాబట్టి బాగా పెద్దదైపోయింది కస్టమర్ది, కాబట్టి తగ్గించి మార్కింగ్ చేయమన్నారు కాబట్టి లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా డీప్ అనేది కరెక్ట్గా పెట్టుకొని మనం లూజ్ అనేది ఈ విధంగా దగ్గరికి పెట్టుకొని తగ్గించుకోవాలి. లేదా ఒక 2 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. బాగా సన్నగా ఉండాలి బ్లౌజ్ అనేది మెజర్మెంట్. ఈ విధంగా వదిలేస్తే మనకి షోల్డర్స్ జారిపోతుంటాయి కాబట్టి దగ్గరికి ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మెడభాగానికి ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని చుట్టూరు మార్కింగ్స్ అన్నిటిని కూడా డ్రా చేసుకోవాలి. కింద వరకు కూడా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి డీప్ ధరకి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని చంక భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కిందకి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. మనం ప్రతిదీ కూడా కటింగ్లోనే మార్కింగ్ చేసుకున్నట్లయితే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోగలిగితే ఇప్పుడు చంక భాగంలో 1.5 తీసుకొని రౌండ్ చేసుకోవాలి. పైనుంచి మనకి సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ మిగిలిపోతుంది అనుకున్నట్లయితే కొంచెం మార్కింగ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోండి. మీకు చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ ఎక్కువ ఉంది, నడుము దగ్గర లూజ్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగే కాబట్టి క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను. నెక్ అనేది మీకు నచ్చిన నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. నెక్ అనేది మీకు లాస్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. క్లాత్ని ఎటు జరపకండి, అటు ఇటు జరిపినట్లయితే మనకి మార్కింగ్ అనేది పోతుంది. అలాగే ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్స్ పొడవును బట్టి వేసుకోండి.
ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఇది బ్లౌజ్ వచ్చి బాగా పైకి వెళ్ళిపోయింది. ఇది సరిచేసి నేను ఎలా స్టిచ్ చేయాలనేది, కటింగ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా పైకి పోతుంది కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్తో మీకు ఎలా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోండి. 1.5 ఇంచ్ లేదా మనం 2 ఇంచెస్ వరకు కింద బెల్ట్ భాగం దగ్గర పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మన ఏ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా తీసుకోవాలి, ఏ సైజ్ అయినా సరే. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెడభాగానికి ఎప్పుడు కూడా పైకే వస్తుంది, అది చెక్ చేసుకొని మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. తాళ్ళపట్టితో తీసుకోకండి, తాళ్ళపట్టితో తీసుకోవడం వల్ల మెడభాగం బాగా పెద్దది అయిపోతుంది. ఈ దగ్గర చాలామంది కామెంట్ చేస్తున్నారు ఉక్సులు పట్టి దగ్గర పెద్దది అయిపోతుందని. మనకు అలా రాకుండా ఉండాలంటే కరెక్ట్గా చూసుకోండి మార్కింగ్ అనేది. తాళ్ళపట్టితో తీసుకున్నట్లయితే పెద్దది అయిపోతుంది కాబట్టి ఇది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కిందకి మార్కింగ్ చేసుకోండి కొంచెం. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పొడవుకు మార్కింగ్ చేసుకో. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందకి చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి లోతు తీయడానికి. అలాగే 4th డాట్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి ఈ విధంగా నడుం దగ్గర లోతు తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలి, బాగా సన్నగా ఉండేవాళ్ళు అనుకున్నట్లయితే తప్పనిసరి 4 డాట్స్ కట్ చేసుకోండి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచి స్ట్రైట్ కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా ఈ విధంగా లోత్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు మిడిల్ పాయింట్ ఫోల్డింగ్ చేసుకొని ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి డాట్స్ని. అదేవిధంగా కింద లోత్ తీసిన దగ్గర నుంచి కింద మార్కింగ్ చేసుకొని రెండింటికి మధ్యలోంచి 3rd డాట్ వేసుకోవాలి. మనకు 3 ఇంచెస్ డాట్ పొడవు ఉంటే సరిపోతుంది ఓపెన్ సైడ్. 4th డాట్ అనేది మూడింటికి మధ్యలోంచి వేసుకోవాలి. మిడిల్లో కొంచెం కట్ చేసినట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే రెండో వైపు మార్కింగ్ ఈజీగా వస్తుంది కాబట్టి పైనుంచి డ్రా చేసుకోండి. ఒకసారి పైన నుంచి టచ్ చేసినట్టయితే రెండో వైపు మార్కింగ్ వస్తుంది. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ముందు క్లాత్ని బట్టి ఒక 2 తీసుకోండి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి.
కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను నార్మల్ హ్యాండ్తోనే పొడవు అనేది మార్కింగ్ చేస్తున్నాను. మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు 1.5 ఇంచ్ కింద వదులుకోండి, లేదా వెనక్కి తిప్పేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. పొడవు అనేది మనకి హ్యాండ్ పొడవుని బట్టి మీరు పెట్టుకోండి. నేనైతే 11 ఇంచెస్ లేదా 12 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇప్పుడు పైనుంచి 1.5 ఇంచ్ వరకు కరెక్ట్గా స్ట్రైట్ తీసుకోవాలి. కాబట్టి క్లాత్ సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర మనం పొడవు అనేది పైన చంక భాగం దగ్గర పొడవు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇదే లూజ్ని కింద వరకు మార్కింగ్ చేసుకోండి. చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. కింద వరకు కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగం మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు ఎలా జాయింట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది నార్మల్గా మార్కింగ్ చేసేస్తున్నాను. లైన్ ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా లోతు తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే హ్యాండ్స్కి లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పట్టుకు వచ్చే విధంగా చూసుకోండి. ఇంకా మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు. ఒక హ్యాండ్ వస్తే ఒక హ్యాండ్ తీసుకోండి. నెక్స్ట్ క్లాత్ జాయింట్ చేసుకొని ఇంకొక హ్యాండ్ తీసుకోవచ్చు. షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకు వేరే కలర్నైనా వేసుకోవచ్చు వెనకాలే కాబట్టి. మనకు ఒరిజినల్ క్లాత్ ఉంటే సరిపోతుంది. షేప్ బెల్ట్ 2 కూడా. ఈ 2 పీసెస్ని కూడా జాయింట్ చేసుకొని మనం షేప్ బెల్ట్ జాయింట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే 2 జాయింట్ చేస్తాం కాబట్టి క్లాత్ సరిపోదు. అలాగే ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2 స్ట్రైట్ పీసెస్. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి కట్ చేసుకోండి స్ట్రైట్గా ఉండే విధంగా. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. డిజైన్ ఉంది కాబట్టి మనకి ఎంతైతే సరిపోతుందో ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి హ్యాండ్స్కి. ఎందుకంటే వెడల్పు తక్కువ ఉంది, హ్యాండ్స్ లూజ్ అనేది కాబట్టి క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. మనకి ఇలా వర్క్ వచ్చిన బ్లౌజ్ అయినట్లయితే మనకి బీడ్స్ వచ్చింది కాబట్టి బీడ్స్కి కంపల్సరీ మనం
జాయింట్ చేసే దగ్గర పూసలు ఎక్స్ట్రా పూసలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ చూసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. మనకి పూసలు అనేవి తగలడం వల్ల మనకి మిషన్ ఇరిగిపోతుంది సూది అనేది, కాబట్టి కరెక్ట్గా లూజ్ చూసుకొని ఎక్స్ట్రా అంతా కూడా పూసలకు తీసుకోవాలి. స్ట్రైట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకొని కట్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా తీసుకోవాలి. మనకి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో అన్నీ అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీరు జరిగిపోయే క్లాత్కి ఎప్పుడు కూడా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ముందే మనం కట్ చేసుకోకుండా ఈ విధంగా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ చూసుకొని కట్ చేసుకోండి. మనం కుట్టగలం అనుకునే వాళ్ళు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవచ్చు ఒరిజినల్ క్లాత్, లేదా మీకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా. ఇప్పుడు ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసుకొని పెట్టుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అలాగే షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఈ విధంగా ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. మనం 2 కట్ చేసుకుంటే సరిపోతుంది. వెనకాల వేస్తాం కాబట్టి లైనింగ్ని చూసుకొని కట్ చేసుకోవాలి. మన డిజైన్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి బీడ్స్ అవి ఉన్నట్టయితే తప్పకుండా అవన్నీ తీసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి చంక భాగం దగ్గర క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది మీకు ఫస్ట్ నుంచి చూపిస్తాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. నేను లైనింగ్ అనేది పైన వేసుకొని రైట్ సైడ్ వెనక్కి తిప్పేస్తున్నాను. కాబట్టి ముందుగా మెడభాగం అనేది స్టిచ్ చేసుకోవాలి. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు రాంగ్ సైడ్ లైనింగ్ వేసుకొని చుట్టూరు కూడా యాడ్ చేసుకోవాలి క్లాత్ని. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోండి. చుట్టూరు కూడా కాట్ పెట్టుకొని మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మెడభాగాన్ని. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా మెయిన్ లైనింగ్ బ్లౌజ్కి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ వైపు తిప్పుకొని ఫోల్డింగ్స్ రాకుండా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా సర్దుకుంటూ లేదా పిన్స్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు చుట్టూరు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ సైడ్ నుంచి. ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ క్లాత్ అంతా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే షేప్ ద డాట్ కూడా ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి.
రెండిటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 3 డాట్స్కి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు షేప్ బాల్ స్టిచ్ చేసుకోవాలి. మన రైట్ సైడ్ ఎటువైపు ఉందో చూసుకొని రైట్ సైడ్ నుంచి లైనింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గానే వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని సర్దుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కావాలి అనుకున్నట్లయితే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఓల్డ్ సారీతో లాంగ్ డ్రెస్ అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్ చేశాను కటింగ్ చేసి. చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా లాస్ట్ వీడియోలో ఉంది చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా చేస్తాను. ఇవే కాకుండా కిడ్స్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, పార్టీ వేర్ కానీ స్టిచ్ చేసినవి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్విజిబుల్ వేస్తున్నాను షేప్ బెల్ట్ని. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఖర్చు కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది ఒకసారి చూసుకొని స్లోగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే లోపలికి స్టిచ్ అయిపోతుంది క్లాత్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా లోపల క్లాత్ అంతా కూడా స్లోగా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో ఒకసారి ఈక్వల్గా చెక్ చేసుకున్న తర్వాత మన మిడిల్ డాట్ దగ్గర కానీ, లేదా షేప్ బెల్ట్ అయితే మనకి ఇన్విజిబుల్ కాబట్టి అవ్వదు కాబట్టి మిడిల్ పాయింట్లోనే కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి, మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కూడా. మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీకి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు ఒక ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు ఫోల్డ్ చేసుకోండి. చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోవాలి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. కింద కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే పైన కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పట్టుకు అయితే లేస్ వేసాను.
ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి క్లాత్ అనేది యాడ్ చేస్తాను. షోల్డర్ దగ్గర కానీ సైడ్ జాయింట్స్ దగ్గర కానీ మనకి మిషన్ సూది తగిలే దగ్గర కంపల్సరీ సూదులన్నీ కూడా పూసలన్నీ కరెక్ట్గా చూసుకొని తీసుకోండి. ఎందుకంటే సూది ఇరిగిపోతుంది. ఇలాంటి బ్లౌజెస్ ఒకసారి చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చే విధంగా చూసుకోండి. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకుంటే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఫోల్డింగ్స్ అవి రాకుండా మెయిన్ ఎత్తి పెట్టినట్టు రావడం కానీ ఇవన్నీ రాకుండా ఉంటుంది. నేను చెప్పిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా మనకి ఎక్స్ట్రా అనేది క్లాత్ జాయింట్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కింద నడుము వరకు లూజ్ సరిపోతుందో లేదో చూసుకోవాలి. మనకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఇప్పుడు లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం కటింగ్లో మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి పోస్టులు అడ్డొచ్చేవన్నీ కూడా తీసుకోండి. లైన్కి ఎక్కడైతే అడ్డుగా ఉన్నాయో అవన్నీ తీసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. అలాగే తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితోనే లూజ్ చూసుకోండి కింద నడుం దగ్గర. ఇప్పుడు చివరి వరకు కూడా ఒక మార్కింగ్ చేసుకొని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ముందు మన క్లాత్ అనేది ఈక్వల్గా పెట్టుకోండి.
స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3-4 లైన్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం దగ్గరలోనే వేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో కానీ సైడ్ జాయింట్స్లో కానీ మీకు పొడవు వస్తే ఏం చేయాలనేది మీకు చూపించాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మనం ఓవర్లాక్ చేసుకోవచ్చు, నార్మల్ మిషన్తో అయినా సరే. మనకి థ్రెడ్స్ అవి ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. మనకి పోస్టులు అవి ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మీకు డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అవి థ్రెడ్స్ అవి కట్ చేసుకొని ఒకసారి లూజ్ చెక్ చేసుకుని అదే హ్యాండ్తో మనం స్టిచ్ చేసుకోవాలి. లేదా ఓల్డ్ బ్లౌజ్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పైనుంచి ఒక మార్కింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా సర్దుకొని స్టిచ్ చేసుకోండి. మన క్లాత్ ఎటు చెరిగిపోకుండా ఈక్వల్గా పెట్టుకోవాలి. కింద కూడా ఈక్వల్గా పెట్టుకోండి. మనకు రెండు సమానంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా పాదం వెడల్పులో 3-4 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకోండి. ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, సరిపోతుంది. లేదా మనకి ఎటువైపు ఎక్కువ వచ్చింది అనేది తెలుస్తుంది కాబట్టి అటు సైడ్ కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింట్స్ దగ్గర చంక భాగం దగ్గర నుంచి కొంచెం వెడల్పు వేస్తున్నాను. ఇప్పుడు మీకు లూజ్ వస్తే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు లూజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇలాంటి వర్క్ బ్లౌజ్ వచ్చినట్లయితే స్టోన్స్ వర్క్ మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు తెలియచేసినట్లయితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.